హాయ్ హలో వెల్కమ్ టు శివా స్టూడియోస్. మనం కష్టపడి ఇల్లు కట్టుకుంటాం. ఆర్థికంగా ఓ ఆసరా ఉంటుందని ఇంట్లో ఒక పోర్షన్ లేదా ఓ గదిని అద్దెకిస్తాం. మన ఇంటికి వచ్చే అద్దెదారులు మంచి వాళ్ళే అనుకుంటాం. కానీ ఆ అద్దె రూపంలో ఒక మృగం మన ఇంట్లోకి అడుగు పెడుతుందని, కన్న కూతురి జీవితాన్ని నిలువున దహించేస్తుందని ఏ తల్లైనా ఊహించగలదా? హైదరాబాద్ లాంటి మహానగరంలో, అది అత్యంత రద్దీగా ఉండే కూకట్పల్లి ప్రాంతంలో వెలుగు చూసిన ఈ దారుణం వింటే మీ గుండె బరువెక్కుతోంది. ఇది మామూలు మోసం కాదు, ఒక పక్క కుట్ర. ప్లాన్ ప్రకారం ఒక హిందూ యువతిని వలలో వేసుకున్న లవ్ జిహాద్ ఉదాంతం. తన పేరు మతం మార్చుకొని నమ్మించి పెళ్లి చేసుకొని, ఆపై స్నేహితులు సొంత తమ్ముళ్లతోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఒక కరుడుగట్టిన సైకో స్టోరీ. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే సమాజంలో మన చుట్టూ ఎలాంటి తోడేళ్లు తిరుగుతున్నాయో మీకు అర్థమవుతోంది. కూకట్పల్లిలో ఒక వితంతు మహిళ తన 2 కూతుర్లతో కలిసి నివాసం ఉంటుంది. భర్త లేని లోటు, కుటుంబాన్ని నెట్టుకు రావాల్సిన బాధ్యత ఆ తల్లిపై ఉంది. వాళ్ళ ఇంటి ఆవరణలో ఒక చిన్న షాప్ అద్దెకుంది. సరిగ్గా అక్కడే ఎంట్రీ ఇచ్చాడు మన కథలో కీచకుడు. అతడే నెల్లూరుకు చెందిన షేక్ నవాజ్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అనే పేరుతో ఏదో ట్రేడింగ్ వ్యాపారం చేస్తానంటూ ఆ షాపును అద్దెకు తీసుకున్నాడు. మొదట్లో చాలా పద్ధతిగా, అమాయకంగా నటించాడు. ఇంటి యజమానురాలైన ఆ వితంతువుతో, ఆమె కూతుళ్లతో నెమ్మదిగా మాటలు కలిపాడు. వాళ్లకు ఇంట్లో మగదిక్కు లేదన్న విషయాన్ని పసిగట్టాడు. అదే అదునుగా ఆ ఇంటి పెద్ద కూతురిని తన టార్గెట్గా ఎంచుకున్నాడు. ప్రేమ పేరుతో వలవేయడం మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నాయి. నవాజ్ ఆ యువతి వెంట పడడం మొదలుపెట్టాడు. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పాడు. అయితే ఇక్కడ నవాజ్ వేసిన మాస్టర్ స్కెచ్ వింటే ఎవరైనా సరే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ అమ్మాయి, ఆమె తల్లి. మనది వేరు వేరు మతాలు కదా, మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకోరని సందేహించినప్పుడు నవాజ్ ఒక అద్భుతమైన నాటకానికి తెరతీశాడు. నీ కోసం నా మతాన్ని కూడా వదులుకుంటాను, నేను హిందూ మతంలోకి మారిపోతానని నమ్మబలికాడు. అన్నట్టుగానే ఏవో దొంగ పత్రాలు సృష్టించాడు. తాను హిందూ మతాన్ని స్వీకరించానని, తన పేరును నవాజ్ నుంచి నవదుర్గగా మార్చుకున్నానని నమ్మించాడు. ఒక ఫేక్ కన్వర్జేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చి ఆ తల్లికి, కూతురికి చూపించాడు. ఇదంతా నిజమే అని ఆ అమాయకపు తల్లి, ఆ యువతి నమ్మేశారు. కూతురి కోసం మతాన్ని మార్చుకున్నాడు కదా, నా కూతురుని మహారాణిలా చూసుకుంటాడని ఆ తల్లి మురిసిపోయింది. సరిగ్గా అక్కడే వాళ్ళు తమ జీవితంలో అతిపెద్ద తప్పు చేశారు. ఆ తల్లి చేసిన చిన్న పొరపాటు కూతురి పాలిట శాపంగా మారింది. జూలై 28న కూకట్పల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నవాజ్ అలియాస్ నవదుర్గ ఆ యువతి మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లి జరిగిన మొదటి వారం అంతా బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. బేగంపేటలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని కొత్త కాపురం పెట్టారు. ఆ తర్వాత నవాజ్ తనలోని రాక్షసుడిని నిద్రలేపాడు. ఒకరోజు మా ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, వాళ్ళందరికీ నిన్ను పరిచయం చేస్తానని చెప్పి ఒక రిసార్ట్కు ఆ యువతిని తీసుకెళ్లాడు నవాజ్. అక్కడికి వెళ్ళాక చూస్తే ఫ్యామిలీ లేదు, ఏమీ లేదు. ఆ యువతి అడిగితే ఏవో సాకులు చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండా ఏదో మత్తు మందు కలిపిన ఆహారం పెట్టాడు. స్పృహ కోల్పోయిన ఆ యువతి కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె జీవితం సర్వనాశనం అయిపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన వాడు, తన కోసం మతం మార్చుకున్నాడు అనుకున్న భర్త ఒక మృగంగా మారాడు. ఆ రిసార్ట్లో స్పృహ కోల్పోయిన యువతిపై నవాజ్తో పాటు అతని సొంత తమ్ముళ్ళు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్, అలాగే తన ఫ్రెండ్, ఇలా మొత్తం 5 కలిసి ఆ దారుణానికి ఒడిగట్టారు. పెళ్లైన కొత్తలోనే తన భర్త తనను తన స్నేహితులకు, తమ్ములకు వస్తువులా ఎలా మార్చాడో తలుచుకొని ఆ యువతి కుమిలిపోయింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు నవాజ్. ఎవరికి చెప్పుకోలేక నరక యాతన అనుభవించింది ఆమె. ఆ తర్వాత బేగంపేటలోని ఫ్లాట్లో కూడా ఇదే దారుణం రిపీట్ అయింది. తన పేరును నవదుర్గగా మార్చుకున్నానని చెప్పిన వాడు ఇప్పుడు ఆ యువతిని బలవంతంగా ముస్లిం మతంలోకి మారాలని టార్చర్ పెట్టాడు. ఓ ఇమాంను పిలిపించి ఆమె మతాన్ని మార్పించి ఆమె పేరును నజీరాగా మార్చేశాడు. ఇదంతా తెలిసి అడ్డు వచ్చిన ఆమె తల్లిని దారుణంగా కొట్టి, నజీరా నా భార్య, ఇక మీకు ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి బయటకు గెంటేశాడు. సెప్టెంబర్ నెల మొత్తం ఆ అమ్మాయి ఆ కామాంధుల మధ్య ఒక బందీలా, ఒక బానిసలా బతికింది. శారీరకంగా, మానసికంగా ఆమెను చిత్రహింసలు పెట్టిన నవాజ్ ఇక తన అసలు టార్గెట్ అయిన డబ్బు, ఆస్తిపై కన్నేశాడు. ఆ యువతి పేరు మీద ఉన్న ఒక ఫ్లాట్ పత్రాలు, ఇంట్లో ఉన్న బంగారం అన్నింటినీ లాక్కున్నాడు. వాటిపై బ్యాంకుల్లో, బయట ఫైనాన్స్ లో అప్పులు తెచ్చాడు. ₹1,00,000 చేతికి రాగానే ఎవరికి చెప్పకుండా ఆమెను ఆ నరకంలో వదిలేసి రాత్రి
రాత్రికి రాత్రే జంప్ అయ్యాడు. అప్పుడు కానీ ఆ యువతికి అర్థం కాలేదు తాను ఎంత పెద్ద మోసానికి గురయ్యానోనని. ఆమె తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎలాగోలా బయటపడి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మరొక మైండ్ బ్లాక్ అయ్యే నిజం బయటపడింది. అదేంటంటే నవాజ్కు ఇది మొదటి పెళ్లి కాదు, రెండో పెళ్లి కూడా కాదు, ఇది వాడికి మూడో పెళ్లి అని. ఇప్పటికే 2 అమ్మాయిల జీవితాలను ఇలాగే నాశనం చేసి ఇప్పుడు ఈ కూకట్పల్లి యువతిని మూడో టార్గెట్ గా ఎంచుకున్నాడు ఆ కీచకుడు. ఒక ఇల్లు అద్దెకివ్వడం, ఒక యువతి ప్రేమలో పడడం, ఇవి ఎంత సాధారణమైన విషయాలు, కానీ వాటి వెనుక ఎంతటి భయంకరమైన కుట్ర దాగిందో. ఈ రోజు ఆ అమ్మాయి తన సర్వం కోల్పోయి గుండె పగిలి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. రేపు ఈ పరిస్థితి మనలో ఇంకెవరికైనా రావచ్చు. మనం ఎవరికైనా ఇల్లు అద్దెకు ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డు ఏంటి, వాళ్ళ ఊరేంటి అని ఒకసారి ఎంక్వైరీ చేస్తే ఇలాంటి దారుణాలను మనం ముందే ఆపొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు ప్రేమ పేరుతో మీ దగ్గరకు వచ్చే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. మీకోసం మతం మార్చుకుంటాను, మీకోసం ప్రాణాలు ఇస్తాననే డైలాగులు సినిమాల్లో వినడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఇలాంటి నవాజ్ లాంటి సైకోలు మోసగాళ్ళు ఆ ముసుగులో కాచుకొని కూర్చుంటారు. దొంగ సర్టిఫికేట్లు తెచ్చి మిమ్మల్ని బురిడి కొట్టిస్తారు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే గద్దలా కాపాడుకోండి. మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వాళ్ళ కదలికను గమనించండి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారని ఓ కన్నేసి ఉంచండి. ఇప్పుడు జరిగింది కొత్తగా వెలుగులోకి వచ్చిన సంఘటన కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ మూలాలున్న ఫహాద్ అనే వ్యక్తి కీర్తి అనే హిందూ యువతిని మతం మార్పు చేయించి 2016లో వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మార్చి దోహ ఫాతిమాగా పెట్టాడు. ఫహాద్ హైటెక్ సిటీలో సిపాల్ అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆఫీస్లో పనిచేసే మరో మహిళను ట్రాప్ చేశాడు. ఆమెను కూడా మతం మార్చి పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు, కానీ కాపురం పెట్టేశాడు. ఈ విషయం తెలియడంతో దోహ ఫాతిమా వారిని వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఫహాద్ ఆ మహిళను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం ఫహాద్ 1998లో పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చి హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. అతను ప్రేమ వివాహం పేరుతో యువతులను లక్ష్యంగా పెట్టుకొని మతం మార్పిడి చేయించేవాడని ఆరోపణలున్నాయి. లవ్ జిహాద్ అనేది కేవలం వార్తల్లో వినే పదం కాదు, అది మన పక్కనో మన ఇంట్లోనో జరగవచ్చనడానికి ఈ కూకట్పల్లి ఘటనే ఒక సజీవ సాక్ష్యం. ఎంతో భవిష్యత్తున్న ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. డబ్బు బంగారం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిన పరువు, ఆ దారుణమైన అత్యాచారాల తాలూకు గాయాలు ఆ యువతి మనసులోంచి ఎలా చెరిగిపోతాయి? ఆ మానసిక క్షోభకు ఎవరు సమాధానం చెప్తారు? ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కీచకుడు నవాజ్, అతని సోదరుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నా పట్టుకొని కఠినంగా శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లకు సరైన శిక్ష పడితేనే మళ్ళీ ఏ ఆడపిల్ల వంక చూడాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. నవాజ్ లాంటి వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.